తిరగలేక మందుల షాప్లనే నమ్ముకుంటారు. అయితే షుగర్ కి సూదేస్తాం, బీపీని బొంద పెడతాం, కిడ్నీల రాళ్ళు కరిగిస్తాం, బొత్తలు 6 ప్యాక్ చేస్తాము, కీళ్ళ నొప్పులు కథం చేస్తాము, నడుముల నొప్పులు నయం చేస్తామని అడ్డమైన మందులు అంటగట్టి పాడైతున్నారు కొందరు. దవాఖానలో డాక్టర్లకు తెలియని మందులు కూడా మనోళ్ళు అమ్ముతున్నారంటే దందా ఎట్లున్నదో చూడుండ్రేగా. తెలంగాణ అంతటా ఆఫీసర్లు చెకింగ్ చేస్తే ఒక్కొక్కల భాగోతం బయట పడుతుంది. రంగారెడ్డి జిల్లా గట్కేసర్రా షుగర్ కు ఆయుర్వేద మందని ఇంగ్లీష్ మందులే పౌడర్ చేసి అమ్ముతుంటే 1,00,000 మాల్ పట్టేసిండ్రు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెల్లలా ఈ ఆయుర్వేద మందు పేల రోగాలు కొట్టేస్తుందని అట్టగడుతుంటే దొరకబట్టిండ్రు. జనగామ సిరిసిల్ల నకిలీ మందులు పట్టుకున్నారు మెడికల్ షాపులల్లా. పైసలు ఖర్చు ఏకాన మందం పనిచేయవి. మెదక్ జిల్లా నిజాంపేటలో అయితే పర్మిషన్ లేకుండానే దవాఖాన పెట్టి దందా చేస్తున్నారు. మందుల మీద మస్తు లాభం ఉంటది. అయినా వరంగల్ జిల్లా నర్సంపేట, పెద్దపల్లి జిల్లా గోదారికన్లా ఎక్కువ రేట్లకు అమ్ముతుంటే పట్టేసి ఆఫీసర్లు. ఓ ఇట్లా ఎప్పుట పోతే బొచ్చడున్నాయి. దుకాణం నడిపేతానికి కావాల్సిన సర్టిఫికేట్, పర్మిషన్